మెత్తగానే ఆడించుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే సరిపోద్దండి. ఇందులోనికి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్ అలా కాకుండా ఇంకా కోసుగా పట్టుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. తాలింపు లేకుండా ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి. కొద్దిగా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తాలింపు గింజలు నెయ్యి వేగిపోయాయండి. ఇందులోనికి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు,